తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. చాలండి. ఇక్కడ ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి అంట. ఆయన అంటే ఇక్కడ ఎవరండి? యేసుక్రీస్తు. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఒక సన్నివేశంలో తనకిష్టమైన వారి వైపు చూసి వాళ్ళని పిలవడం జరిగింది. వారు ఆయన యొద్దకు వచ్చారు. మనం కూడా ఈ లోకంలో కొంతమందిని ఇష్టపడుతూ ఉంటాం కదా, మన ఫ్రెండ్స్, మమ్మీని, డాడీని. ఇలా ఎందువల్ల వాళ్ళ ఉండే బెస్ట్ క్వాలిటీస్ వలన వాళ్ళని మనం ఇష్టపడుతూ ఉంటాము. అలాగే యేసుక్రీస్తు కూడా ఆయన ఉన్న కాలంలో కొంతమందిని ఇష్టపడ్డారంట. ఆయన ఎవరికైనా వారిని పరిచయం చేయాల్సి వచ్చినప్పుడు ఏమని పరిచయం చేస్తారంటే, వీరు నాకు ఇష్టమైన వారు, వీరు నాకు ఎంతో ఇష్టము అని దేవుడు వారిని పరిచయం చేయడం జరుగుతున్నారు. అందువల్ల మార్కు సువార్తలో దేవుడు వారిని మనకేమని పరిచయం చేస్తున్నారంటే, తనకిష్టమైన వారిని, అంటే దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమైన వారిని అని దేవుడు కొంతమందిని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. అయితే ఇంతకీ దేవునికి ఇష్టమైన వ్యక్తులు ఎవరు? దేవుడిని ఇంప్రెస్ చేశారు. అంటే ఎవరైనా మనల్ని ఇంప్రెస్ చేస్తేనే కదా వాళ్ళంటే మనకు ఇష్టం పెరుగుతుంది. యేసుక్రీస్తుని ఇంప్రెస్ చేసిన ఈ వ్యక్తులు ఎవరు? అంత మంచి క్వాలిటీస్ ఈ వ్యక్తుల్లో ఏమున్నాయి? దేవుడి దగ్గర మార్కులు కొట్టేశారనమాట వీళ్ళు. దేవుడు నాకు ఇష్టమైన వారు అని సంబోధించేంతగా వారి దేవుడి యొద్ద వారి విధానము, వారి ప్రవర్తన ఉందన్నమాట. అయితే ఎవరు ఈ వ్యక్తులు? దేవుడికి అంత ఇష్టమైన వ్యక్తులు ఎవరబ్బా అని మనం చూసినట్లయితే కింద వచ్చి 16వ వచనం నుంచి ఒకసారి చదవండి స్పీడ్గా. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టెను. బోయనెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థము. ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. చాలండి. వీరందరూ మనకు తెలిసిన వాళ్ళైనా కాదా? వీరి పేర్లు చదువుతుంటే బాబోయ్ వీళ్ళెవరో అనుకుంటున్నారేమో. వీళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క శిష్యులు. ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు ఆయన ఏమంటున్నారంటే, వారు నాకు ఎంతో ఇష్టమైన వారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ శిష్యుల గురించి కనుక మనము ఆలోచించినట్లయితే, చూసుకున్నట్లయితే బైబిల్లో వీరికి అపోస్తలులు అనే పేరుంది. ఏం పేరుందండి? అపోస్తలులు. అంటే ఏంటి? ప్రత్యేకింపబడిన వారని అర్థము. దేవునికి స్తోత్రం. ఈ శిష్యులకి ప్రత్యేకింపబడిన వారిని దేవుడు పేరు పెట్టారండి. ఎందుకు వీళ్ళు ఇంత ప్రత్యేకింపబడిన వారు? ఎందుకు వీళ్ళు ఇంత స్పెషల్? దేవుడే చెప్తున్నారు వీళ్ళు నాకు ఇష్టమైన వారు అని. అసలు ఏముంది వీళ్ళలో? ఏం చేశారు దేవుడు వీళ్ళకి సపరేట్గా? అంటే మనందరిలాగా కాకుండా, కామన్ పీపుల్ లా కాకుండా సపరేట్ నేమ్ ఇచ్చారనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో మానిటర్, క్లాస్లో మానిటర్ ఉంటారు కదా, స్కూల్లో ఉన్న అందరి స్టూడెంట్స్ కంటే అతనికి ప్రత్యేకమైన అర్హతలు ఉంటాయన్నమాట. అలాగే ఈ శిష్యులను కూడా దేవుడు ప్రత్యేకింపబడిన వారు అని తెలియజేస్తున్నారు. ఎందువల్ల దేవుడు ఏం చూసి వాళ్ళని ప్రత్యేకించాడు? అసలు ఏముంది వీళ్ళలో? దేవుడికి ఇష్టమైనంతగా వీళ్ళు ఏం చేశారు అని మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలండి. ఈ శిష్యులందరూ మొదట ఎలా ఉన్నారంట? ఏక మనసు కలిగి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఏక మనసు అంటే ఐక్యత కలిగి ఉండడము. అంటే ఎవరైనా చెప్పినా కానీ ఒకే మాట మీద నిలబడి ఉండడము. ఆనాడు శిష్యులు ఎంత ఐక్యతగా ఉన్నారంటే, దేవుడు కరాఖండిగా చెప్తున్నారు వీళ్ళందరూ ఏక మనస్సును, ఒకే మనస్సును కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు వారు మరణించారు. మరణించిన తర్వాత యేసుక్రీస్తుని అనుసరించే వారు ఎవరైనా ఉంటే వారిని చంపేస్తాము అని బెదిరింపులు వచ్చినప్పుడు వీళ్ళు ఇప్పుడు యేసు ప్రభు మాతో లేరు కదా, మేము సువార్త చెప్పకపోతే, ప్రార్థన
అనుకోలేదు. వీరందరూ ఒకే మనసు కలిగి యూనిటీగా, ఐక్యతగా దేవుని సువార్తను ప్రకటించడం జరిగింది. అందుకే దేవుడు అంటున్నారు, నా శిష్యులు నాకు ఇష్టమైన వారు ఏక మనసు కలిగి ఉన్నారు, అందరూ ఐక్యతను కలిగి ఉన్నారు. ఎలా అంటారండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, ఒకళ్ళు ఒక రకం అయితే ఇంకొకళ్ళు ఇంకో రకం. ఈ 12 మంది శిష్యులు అందరూ ఒకే రక్త సంబంధికులా కాదు. వివిధ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ ఆచారాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వివిధ సిద్ధాంతాలు, వివిధ తత్వాలు, మనస్తత్వాలు కలిగిన వారు ఈ 12 మంది శిష్యుల్లో ఉన్నారండి. అయితే ఈ 12 మంది శిష్యులు అన్ని అలవాట్లు అంటే వేరు వేరు, ఒకరికొకరి సంబంధం లేని వేరు వేరు అలవాట్లను కలిగి ఉన్న వారి మనస్సు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము ఏక మనస్సును వారు కలిగి ఉన్నారు. అలాగే ఏం చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎడతెగక అంటే అండి నాన్ స్టాప్గా, కొద్దిసేపు బ్రేక్ కూడా తీసుకోలేదు. ఆన్లైన్ ప్రేయర్ పెట్టాము రీసెంట్గా, మొన్నసారి ఆన్లైన్ ప్రేయర్ పెట్టినప్పుడు చర్చికి వచ్చిన వాళ్ళు 5 ఎంతో మంది వచ్చారండి. ఆ రోజు నైట్ నాకు గుర్తున్నంత వరకు 5 మాత్రమే వచ్చారు, అది కూడా మా సంఖ్యతో కలుపుకొని ఉంటే. కానీ యేసు ప్రభు శిష్యులు ఎడతెగక నిత్యము ప్రార్థన చేస్తున్నారంట. ఎలా అంటే, అరే కొద్దిసేపు ఇంతసేపు కూర్చొని మోకరించి ప్రార్థన చేశాం కదా, అలసట వచ్చేసింది, లేచి బయటకు వెళ్దామా అని ఎవ్వరూ అనుకోలేదు. అరే ఇంతసేపు మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాము, కొద్దిసేపు బయటికి వెళ్ళి అలా తిరిగేసి వద్దాం, ఇంతసేపు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, నోరు నొప్పి వచ్చేస్తుంది కాబట్టి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం, కొద్దిసేపు పడుకుందాము అని యేసుక్రీస్తు శిష్యులు అనుకోలేదు. ఎడతెగక అంటే నాన్ స్టాప్గా నిత్యము ప్రార్థన చేస్తూనే దేవుని శిష్యులు కనబడుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నారు, వారు ప్రత్యేకింపబడిన వారు, వారు నాకు ఇష్టమైన వారు అని దేవుడు అంటున్నారు. అంతేకాక వీరేం చేస్తున్నారంటే, అపోస్తల కార్యములు అదే 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. చాలండి. ఇక్కడ పేతురు గారు వాక్యాన్ని బోధిస్తున్నారు. అప్పటి వరకు వాక్యాన్ని బోధించకుండా, అంటే వారు దేవుని శక్తి కోసం ప్రార్థిస్తున్నారు. వాక్యాన్ని బోధించడానికి ఎడతెగక ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు పేతురు గారు లేచి అనార్థులంగా సువార్తను ప్రకటిస్తున్నారు. అన్య భాషలు అంటే ఆయనకి రాని భాషలలో కూడా ఆయన దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకు దేవునికి వీరు ఇంత స్పెషల్ అంటే పేతురు గారు చెప్తున్నారు ఏంటంటే, మనందరికీ తెలిసిన కొటేషన్ ఏంటి ఇంగ్లీష్లో, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. అంటే పేతురు గారు చేపలు పట్టుకునేవారు అనమాట. పేతురు గారు అంటున్నారు, చేపలు పట్టుకునే వాళ్ళని కాదు కానీ నేను మనుష్యులను పట్టు, అంటే మనుష్యుని ఆత్మను పట్టు చాలని నేను అని అంటున్నారు. అందుకే దేవుడు వారు ప్రత్యేకింపబడిన వారు, నాకు వారు అందుకే స్పెషల్. దేవుడు అంటున్నారు, అందుకే నేను నాకు వారి ఇష్టమైన వారిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాను అని దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే శిష్యులు ఈ విధంగా ఉన్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఐక్యంగా దేవునిలో సాగిపోతూ సువార్త ప్రకటిస్తూ నిర్భయంగా ఆయన స్తుతిస్తూ ఆ రోజుల్లో శిష్యులు ఆ విధంగా ఉన్నారు. అయితే మన పరిస్థితికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నారంటే, శిష్యులు నాకు స్పెషల్ అని చెప్పారు కదా, వారు నాకు ఇష్టమైన వారని చెప్పారు కదా, మీరు నాకు అంతకంటే స్పెషల్ అంటున్నారు. దేవుడు ఏమంటున్నారంటే, అంతకంటే స్పెషల్. దేవుడు తన ప్రేమను మన ముందు ఎలా వ్యక్తపరుస్తున్నారంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, విలువ పెట్టి నేను కొన్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత స్పెషల్ అండి, మనం విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. అంతటితో దేవుడు తన ప్రేమను ఆపలేదండి. ఏమంటున్నారంటే, నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు తన అరచేతులలో, మనమంటే ఇష్టం ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు తన అరచేతుల్లో చెప్పుకోవాలి అంటే, వాస్తవానికి ఆయన అరచేతుల్లో చెప్పుకోలేదు, తన ప్రేమని వ్యక్తపరుస్తున్నారు మన ముందు. నా అరచేతుల్లో నేను చెప్పుకున్నానంటున్నారు దేవుడు. అప్పటికే ఆయన ప్రేమ అంతటితో ఆగక తన రక్తము కార్చి నా స్వరక్తము చేత నేను కొనుక్కున్నాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి. దేవునికి స్తోత్రం. దేవుడు తన రక్తము కార్చి
మనల్ని కొనుక్కున్నాడు. మనము శిష్యుల కంటే చాలా ఇష్టమైన వాళ్ళం, చాలా స్పెషల్ దేవునికి. కానీ శిష్యులు చేసిన వాటిలో ఏదైనా మనం చేస్తున్నామా అని కనుక మనం చూసుకున్నట్లయితే, ఏక మనసు అని క్రైస్తవ సంఘానికి ఒక మాట వచ్చిందనుకోండి, ఏక మనసా అది ఎలా ఉంటుంది అన్న పరిస్థితిలోకి క్రైస్తవ సమాజము, సంఘము దిగజారిపోయింది. ఐక్యత, దేవుని మందిరంలో ఐక్యత ఉందా అండి? ఉండదు. ఒకరు ఒక త్రోవ అయితే ఒకరు ఒక త్రోవ. పలానా సువార్తకు వెళ్దాము రండి అని అంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. పలానా సమయానికి మందిరానికి రండి అని అంటే కొంతమంది ముందే వస్తారు, కొంతమంది వాక్యం అయిపోయినా రారు. దేవునికి స్తోత్రం. ఎడతెగక ప్రార్థన చేయుట విషయంలో క్రైస్తవ సంఘాన్ని కనుక మనం చూసినట్లయితే ఎడతెగక పనులు గుర్తొచ్చేస్తాయి మనకి. అవునా కాదా అండి? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనులు చెప్తూనే ఉంటాం లిస్టు. బాబోయ్ ఆ పని ఉంది, బాబోయ్ ఈ పని ఉంది. ఎడతెగక పనులు చెప్తూనే ఉంటాము. ఎడతెగక ప్రార్థన చేయలేని మనము. దేవునికి స్తోత్రం. సువార్త విషయంలో వస్తే కనీసం ఇక్కడ నించోలేని దేవుని వాక్యం చెప్పే స్టేజ్లో మనం లేము. అవునా కదండి? శిష్యులు ఆ రోజు ప్రత్యేకింపబడిన వారే దేవుడికి ఇష్టమైన పనులు చేశారు, దేవుడు ఆశించిన పనులు చేశారు, దేవుడు కోరుకున్న పనులను చేశారు. కానీ ఆయనకి ఇంకా స్పెషల్ అయిన మనం, ఇంకా ప్రత్యేకింపబడిన వారమైన మనము జీరో స్థాయిలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారంటే, నీకు అవకాశం ఇస్తున్నాను. శిష్యులు ఏ విధంగానైతే నా పనులు చేసి పెట్టారో, నా బాటలో నడిచారో, ఎడతెగక ప్రార్థన చేశారో, ఐక్యతను కలిగి ఉన్నారో, సువార్త ప్రకటించారో, నీవు కూడా అదే పని చేయని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. ఈరోజు మనము ఆ పని చేస్తున్నామా లేదా? ఎడతెగక ప్రార్థన చేస్తున్నామా లేదా? ఎడతెగక ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, కనీసం రోజులో కొంత సమయమైన దేవునికి కేటాయిస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు శిష్యులు ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళు నాకెంతో ఇష్టమైన వారు అని తెలియజేస్తున్నారు. కానీ ఈనాడు దేవుడు మనతో ఉన్నాడు, కనీసము కొంత సమయాన్ని నాకు కేటాయించండి చాలు అని దేవుడు మనకి అడుగుతున్నాడు. కానీ మనం కొంత సమయాన్ని కాదు కదా, ఒక 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేము. మన పరిస్థితి ఎలా ఉందంటే, నా 2nd క్లాస్లో ఒక పద్యం ఉండేది, అందరికీ తెలిసిన పద్యమే. కనకము సింహాసనము శునకమును కూర్చుండబెట్టి అనే ఒక పద్యం ఉండేది. దానికి అర్థం ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచి ఇలా ఉండండి అలా ఉండండి అని మనకి సర్వాన్ని సమకూర్చి మన ఎదుట పెడితే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని త్రోసి వేసి మళ్ళీ పాపములోకి, లోకంలోకి పారిపోతూ ఉన్నాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీకు అన్ని సమకూర్చి ఉన్నాను. సువార్తకు, ప్రార్థనకు, ఐక్యతకు అన్నీ మీ ముందు ఉన్నాయి. దయచేసి వాటిని పాటించమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. కాబట్టి శిష్యుల కంటే ప్రత్యేకింపబడిన వారమైన మనము ఇప్పటి నుండి కనీసం శిష్యులు చేసినట్లుగా చేయడానికి ప్రయత్నిద్దామండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.